చెప్పండి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద నిండు సభలో వ్యాఖ్యలు చేశారు వైసీపీ వాళ్ళు. అందుకే నేనైతే మళ్ళీ గెలిచినాక అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు శబ్దం చేశారు. ఎలా ఉండబోతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా? రావాలి. రాకపోతే అతను నాయకుడు కాదు, అది పద్ధతి కాదు. ప్రతిపక్ష నాయకుడిగా హోదాగా ఓడిపోయినా గెలిచినా ఒకేలాగా తీసుకోవాలి. దాన్ని మంచి చెడు ఒకేలాగా తీసుకోవాలి. కానీ నేను గెలిస్తేనే వస్తాను అనకూడదు. అవతల వ్యక్తిని దోషణలు అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడటం చేయకూడదు. వీళ్ళైనా వాళ్ళైనా ఏ పార్టీ వారైనా అది సంస్కృతి రాకూడదు అసలు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో. కుటుంబ విషయాలని ఇంట్లో భార్యలని మాట్లాడకూడదు. చాలా అసహ్య విధానం అది. కానీ సార్ ఇప్పుడు ఈ ఋషికొండ రాజకీయం అనేది చాలా హార్డ్గా ఉంది ఆ టాపిక్. కానీ ఏమవుతుందంటే అది ప్రభుత్వ భవనమే కదా, ప్రభుత్వాలు వాడుకోవాల్సిన భవనాల మీద చాలా బురద చల్లుతున్నారు. నా సొంతానికి కట్టుకుంది కదా జనబడి సొంతంగా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. అంటే పోయినసారి ప్రజావేదిక అనేది కూడా ప్రభుత్వ భవనమే కదా, దాన్ని కూలదోయటం దారుణం కదా. అది చంద్రబాబు ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు, మన ఆస్తి మన పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులే కదా. అది ఎంత దారుణమైన విషయం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఆలోచించలేకపోయాడు విద్యుత్ ముఖ్యమంత్రిగా. ఇంకో దానికి వాడు క్యాన్సర్ వాడు, చారిటబుల్ ట్రస్ట్కి వాడు, క్యాన్సర్ హాస్పిటల్కి వాడాలి. అంటే ఋషికొండ భవనం కట్టి గవర్నమెంట్ బిల్డింగ్ అంత ఖరీదు పెట్టి కట్టాల్సిన అవసరం లేదు కదా. ప్రజల ఆస్తి పెట్టి కట్టు, టూరిజం ప్యాలెస్ కింద మామూలు కట్టు. అంటే సార్ ఇది ఒకటి, ఇప్పుడు అంత ఖరీదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నారంటే 1000 కోట్లు పెట్టి ఆ తాత్కాలిక రాజధాని కట్టారు, అది నీరు గారిపోతుంది కదా, సెక్రటరీ 500 కోట్లు పెట్టి ఇప్పుడు మంచిగా కట్టాం కదా అని వాళ్ళు అంటున్నారు. ఆ రోజు వ్యవస్థ ప్రకారం మీరు అమరావతి పెట్టి అక్కడ ట్రైన్ అయిపోతే హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు కానీ తాత్కాలిక భవనాలు చెప్పితే వచ్చే పరిస్థితి కాదు. ఏ ఉద్యోగి రాలి ఆ రోజు. అప్పటికప్పుడు భవనాలు కట్టబట్టే హైదరాబాద్ నుంచి సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు, ఇక్కడ పనిచేశారు. మన స్టేట్ విడిపోయినప్పుడు లేకపోతే ఆ రోజు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక్కరు అంత అధికారం అట్లున్నారు. మేము హైదరాబాద్ మాకు ఎడ్యుకేషన్స్ ఉంది, ఇక్కడ ఏమున్నాయి, వచ్చే పరిస్థితి కాదు కాబట్టి కట్టారు. అంతేగాని అదే నీరు గారిపోవడం కాదు. నీరు గారి ఎట్టపోయింది 5 సంవత్సరాలు తుప్పు పడితే ఇనుము వదిలేస్తే దొంగలు తింటారు. రోడ్లు లేదు, లైట్ లేవు. ఇప్పుడు ఒకరికి కట్టింది నేను చేయకూడదు అనే సంస్కృతి రాకూడదు. ఇప్పుడు జైలు ఉంది, కరుణానిధి కట్టాడు, నచ్చలేదు, హాస్పిటల్కి ఇచ్చింది, పడగొట్టలేదు కదా. ఇంత కాస్ట్ పెట్టింది బెడ్రూమ్లో బిల్డింగ్ కట్టి దీనికి కట్టడం అసలు రాజధాని విషయం. ఇది రాజధాని, ఇది నీ సొంతం కట్టుకుందాం, ఇంటికి కట్టుకుందాం. రాజధాని వేరు, ఇల్లు వేరు కదా. ఇక్కడ ఈ రాజధాని చంద్రబాబు ఉంటున్నాడా? టిట్కో ఇల్లు ఉన్నాయి, చంద్రబాబు లోకేష్ ఉంటున్నారా, ఇంకో మంత్రి ఉంటున్నాడా? జనాలే కదా, ఇవ్వచ్చు కదా. ఎందుకు మూలనబడి ఉన్నాయి చెప్పండి, మీరే ఆలోచించండి. అది సార్ చివరిగా ఒక మాట, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉండబోతుంది అంటారు? రేపు ఫర్దర్గా ఎలా ఉండదు వాళ్ళిద్దరి మధ్య? ఏమండి, జనసేన గారు పవన్ కళ్యాణ్ మొదట్లో రాజకీయం తెలియకపోయినా అతను కాలం గడిచే కొంత పరిణించిన నాయకుడిగా ఎదిగాడు. ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య సద్భావన ఎప్పుడూ ఉంటుంది. యుగోస్ రావు. ఈ మధ్యలో కింద ఆ కులం కానీ ఈ కులం కానీ మాట్లాడుకుంటూ తప్పితే అదెంత ఇదంత అని వీళ్ళని వీళ్ళు కింద మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏమీ ఉండదు. వీళ్ళందరూ చెప్పుకునే ఒక అపోహలు తప్పితే ఇవన్నీ ఏం చాలా హృదయమైన వాతావరణం ఉంటుంది.